శతాబ్దపు అరుదైన వింతగా భావించే ఈ దృశ్యాలు మనకు వచ్చే ఏడాది ఆగస్టు 2న కనువిందు చేరున్నాయి. ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించటమే కాకుండా సుమారు 6 నిమిషాల 23 సెకన్ల పాటు సూర్యుడు మాయం కానున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భూమి చీకటిగా ఉంటుంది. ఈ శతాబ్దంలో మనం ఇలాంటి దృశ్యాలు మళ్లీ చూడకపోవచ్చు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేసే అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూడటానికి ప్రపంచం వేచి చూస్తోంది. గత 3 దశాబ్దాల్లో ఇదే సుదీర్ఘ గ్రహణమని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించడానికి పర్యాటకులు, ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ శతాబ్దపు అతిపెద్ద అరుదైన గ్రహణాన్ని శతాబ్దపు గ్రహణమని నామకరణం చేశారు. ఎందుకంటే ఈ శతాబ్దపు చివర 2100 వరకు సంపూర్ణ సూర్యగ్రహణం ఉండదు. సూర్యుడు సుమారు 6 నిమిషాల 23 సెకన్ల పాటు పూర్తిగా అస్పష్టంగా ఉండడంతో పాటు ఆ సమయంలో భూమిపై గరిష్ట పొడవుకు దగ్గరగా ఉంటాడు. దాంతో భూమి అంధకారంలోకి మారుతుంది. 2 ఏళ్ల క్రితం 2024 ఏప్రిల్లో సంపూర్ణ సూర్యగ్రహణం చోటు చేసుకుంది. దాని వ్యవధి 4 నిమిషాల 28 సెకన్లు మాత్రమే. అప్పట్లో ప్రత్యేక పరికరాల సాయంతో సూర్యుని ప్రకాశవంతమైన బాహ్య వలయం చూడగలిగారు. అప్పుడు చంద్రుడు, సూర్యుడు భూమి మధ్యలో వచ్చి సూర్యుడు వెలుతురు తగ్గి సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. వాస్తవంగా సూర్యుడు చంద్రుడి కంటే 400 రెట్లు ఎక్కువ. కానీ గ్రహణం సమయంలో ఇది చంద్రుడి కంటే 400 రెట్లు దూరంలో ఉండడంతో భూమి నుంచి చూస్తే రెండూ ఒకే పరిమాణంలో ఆకాశంలో కనిపించాయి. మరి 2027లో గ్రహణం ఇంత సుదీర్ఘ సమయం ఉండటానికి కారణాలేంటి అని శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా అది ఖచ్చితమైన కాస్మిక్ అమరికగా వర్ణించారు.